మరి గడిచిన పునరుద్ధాన దినంలో మేము దేవుని సన్నిధిలో రాలేకపోయి ఉన్నాం అనేక రకాలైన పరిస్థితులను బట్టి. కానీ వాటన్నిటి నుంచి కూడా తప్పించి నేటి దినాన ప్రభు సన్నిధిలో కుటుంబంగా మరి ప్రవేశించడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దినాన్న ప్రభువుకి ఇచ్చే దినం వారమంతా కూడా ఇక్కడ చూడండి, కీర్తన 56. మనం ప్రతి ఒక్కరం కూడా వారమంతా దేవుడు మనల్ని కునుకక కాపాడాడు కనుకే ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రవేశించగలిగాం. ఎన్నోసార్లు మనం అనుకున్నప్పటికీ సాతాను మనకు వ్యతిరేకంగా అనేక రకాలుగా పోరాడుతూ ఉంటుంది. కానీ మనందరం కూడా మన హృదయాలని సిద్ధపరచుకుందాం. ఇక్కడ 56వ కీర్తన పైన చూడండి, అక్కడ రాయబడింది, ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. ఫిలిష్తీయులు అంటే ఇక్కడ ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 15 వరకు చూసినట్లయితే, అంటే మీకు ఆ సందర్భం చెప్తున్నాను అనమాట. ఈ కీర్తన రాయబడినటువంటి సందర్భం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ధైర్యం ఎలా తెచ్చుకుని ఏ రకంగా దేవుణ్ణి స్తుతించడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఒకసారి దయచేసి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 15. అంతటా దావీదు సౌలునకు భయపడినందున, ఇక్కడ ఒక నిమిషం అండి, దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు చంపుదాం అనుకుంటున్నాడు అతను? దావీదు వేల కొలది, సౌలుకి వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని మరి అతన్ని గొలియాతుని చంపినందుకు గాను అందరూ కీర్తిస్తుంటే అతనికి అసూయ వచ్చేసి, యాక్చువల్గా సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు సితారా వాయిస్తూ ఉన్నప్పుడు ఆ దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోతుంది, అందుకు పెట్టుకున్నాడు. మొదట్లో ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ అతన్ని ఎప్పుడైతే ఆ రకంగా పొగుడుతూ ఉన్నారో అతనికి అసూయ వచ్చేసి సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నించాడు. ఎన్నిసార్లు తెలుసండి? 21 సార్లు ఈటిని విసిరాడంట. దావీదు ఎన్నిసార్లు తప్పించుకున్నాడంటే సౌలు నుంచి. ఇక్కడ కూడా చదవండి, ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషుని వద్దకు వచ్చాడు. అతన్ని అప్పటికే చనిపోతాడంటే మీకు ఆ సందర్భం అనేక మందికి తెలుసు, కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అతను మరి యోనాతాను, సౌలు యొక్క కొడుకు యోనాతాను దావీదుకి ఎంతో మంచి స్నేహితుడు. దావీదు ఎప్పుడైతే పసిగట్టాడో సౌలు నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడని అతను తప్పించుకుంటున్నప్పుడు తను నమ్మడు, యోనాతాను నమ్మడు. అదేంటి, నా తండ్రి నాకు తెలియకుండా ఏమీ చెయ్యడు, నువ్వెందుకు రాలేదు అది ఇదంటే, నేనే పర్మిషన్ కావాలంటే నువ్వు చూడు నేను చాలా ప్రమాదంలో ఉన్నానని దావీదు తన స్నేహితుడని యోనాతానుతో చెప్పినప్పుడు తను నమ్మడు. కానీ నేను కన్ఫర్మ్ చేసుకుంటానని చూసినప్పుడు తర్వాత మీరు బైబిల్ చదివితే మీకు తెలుస్తుంది. ఆ మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా మీరు చదివినట్లయితే వెళ్ళినప్పుడు అతను దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాడు. సౌలు ఖచ్చితంగా దావీదుని చంపడానికే నిర్ణయించుకున్నాడని తెలుసుకుని యోనాతాను మరి తండ్రికి తెలియకుండా యోనాతాను దావీదుని కలుసుకుని వాళ్ళిద్దరూ నిబంధన చేసుకుని, నీకు నాకు ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి నా కుటుంబాన్ని నా బిడ్డల్ని నువ్వు వదిలిపెట్టొద్దు, అలాగే నీకు నేను సహాయం చేస్తానని వాళ్ళు అలా నిర్ణయించుకుని విడిపోతారు. అంటే ఎక్కడికక్కడ తను తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. దావీదు సౌలు నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు. పారిపోయి ఇక్కడ ఎక్కడికి వచ్చాడు? గాతు రాజైన ఆకీషు దగ్గరికి వచ్చాడు. ఇతను తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. నేను ఎక్కడైతే తెలియకుండా ఉంటానో తన ప్రాణాన్ని రక్షించుకోవాలని. ఆ గాతురాజు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆ సేవకులు ఏమంటున్నారు? ఆ గాతురాజు అయిన ఆకీషు సేవకులు, ఇతను అతే కదా, ఆ దేశపు రాజే కదా, దావీదు 10,000 కొలది సౌలు 1,000 కొలది మరి హతం చేశారని పాడిన పాటలు ఇతను గురించే కదా అని వాళ్ళు గుర్తుపట్టేశారు. అప్పుడేమైంది? ఏం చేస్తున్నాడు ఇక్కడ? దావీదు మాటలు ఎప్పుడైతే విన్నాడో, అమ్మో ఇక్కడ కూడా నన్ను గుర్తుపట్టేసరి వీళ్ళు నన్ను సౌలుకి అప్పగించేస్తారని ప్రతి క్షణం భయమే, పిచ్చోళ్ళలాగా గోడ మీద గీతలు గీస్తూ గడ్డం ఉమ్మి
కార్చుకుంటూ అతను ఏంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడంట. అప్పుడు ఆ పిచ్చి చేష్టలు చేస్తున్నప్పుడు ఆ రాజుగారు ఏం చేశారు? ఆ, ఆ, ఆ. నా యొద్దకు వీడిని ఎందుకు తీసుకొచ్చారు? ఇతనికి పిచ్చి పట్టేసింది. పిచ్చి పట్టినోడిని ఎందుకు తీసుకొచ్చారు? అతనేం సరైనటువంటి వాడు కాదు, పిచ్చి పట్టేసింది, వదిలేయమనేసి ఆకీషు రాజు చెప్పాడు. చూసారా, అతను ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి దావీదుని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడు? తనేమన్నా అపరాధం చేశాడా? హాని చేశాడా? కాదు. కానీ ఎటువంటి పరిస్థితులు శత్రువు ఎలా తరుముతున్నాడు? తను చంపేయాలి, ప్రాణం తీసేయాలని. కానీ అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతను అంటున్నాడు, దేవా నన్ను కరుణించు. అప్పుడు రాశాడు ఈ కీర్తన, ఈ 56 కీర్తన. నన్ను కరుణించు, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా పోరాడుచు నన్ను బాధిస్తున్నారు. 3వ వచనం చదవండి. నాకు భయము సంభవించు సమయమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు అంటున్నాడు. నాకు ఎప్పుడైతే భయం వస్తుందో, నా భయం వేసినప్పుడు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఎందుకని? దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను అని చెప్తున్నాడు. మనకి అలాగే అనేక సార్లు భయమైనటువంటి పరిస్థితులు లోకంలో చూసినప్పుడు మన జీవితాల్లో అనేక రకాలైన కృంగుదలు. ఈ క్షణం గడవదు. ఎందుకు వచ్చిన జీవితం ఇది? ఈ బలహీనత, ఈ బాధ, ఈ సమస్య, ఈ కృంగుదల, ఈ నిరాశ నేను వదిలిపెట్టలేను, అస్సలు నేను తప్పించుకోలేను. దానికన్నా నేను చచ్చిపోతే సరిపోద్ది కదా, నాకు ఈ బాధ ఉండదు కదా అని అనేక రకాలుగా దుష్టుడు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఎంతో మంచి ఆరాధికుడు దావీదు. ఎన్ని రకాల పరిస్థితులు అతని జీవితాల్లో వచ్చాయో, వచ్చినప్పటికీ కూడా అతను ఏం చేస్తున్నాడు? నాకు భయం సంభవించు దినాన్న నేను దేవుడిని ఆశ్రయిస్తాను, నేను దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. మరి 12వ వచనం చూడండి, అదే 56లో 12 చూడండి. దేవా అక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు మరణంలోంచి నా ప్రాణాన్ని తప్పించావు ప్రభువా, నువ్వు మరణంలోంచి నా ప్రాణాన్ని తప్పించావు, నేను జీవపు వెలుగులో దేవుని సంధిని సంచరించినట్లుగా జారిపడకుండా నీవు నా పాదాలను తప్పించావు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తానంటాడు. ఐ విల్ రెండర్ ప్రైజ్ అంటు థీ ఫర్ దౌ హాస్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్. నేను ఖచ్చితంగా నీకు స్తుతులు చెల్లిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను మరణానికి తప్పించాడు. 13వ వచనం చూడండి. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించదను. ఆయనకి మొక్కుకున్నాడు, ప్రభువా నువ్వు నన్ను తప్పించినట్లయితే. ఎన్నిసార్లు మరి దేవుడు తన్ని, అలాగే మనల్ని కూడా అనేక సార్లు దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మన మొక్కును మనం ఏం చేయాలి? స్తుతియాగాల్ని ఆయనకి అర్పించాలి. మరి ఆరాధనలోకి వెళ్ళే ముందుగా ఇంకొక పాట పాడి అప్పుడు ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి మనందరం కూడా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ కీర్తనకారుని మహారాజు, గొప్పవాడు. అతనే పరిస్థితులు, తనే చేసిన పరిస్థితులను బట్టి, అపరాధం చేసిన దాన్ని బట్టి దోష శిక్షణ అనుభవించట్లేదు. కానీ అతని మీదకి వచ్చిన పరిస్థితులు, ఒత్తిళ్ళు, అటువంటి ఈవెన్ ఒకసారి దావీదుకి తన సొంత కొడుకే శత్రువులాగా అయిపోయి రాజ్యాన్ని తీసేసుకున్నప్పటికీ కూడా ఏడుస్తూనే అరణ్య మార్గాన్ని పట్టేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కానీ కొంతమంది అంటున్నారు, నేను వెళ్ళిపోయి వాళ్ళని నాశనం చేశానా, వాళ్ళ మీద కట్టెలను ఇట్టెలను అంటే అతను చెప్తున్నాడు, దేవుడు అనుమతించకుండా మన జీవితంలో ఏది జరగదు. దేవుడు కనికరపడతాడేమో, దేవుని కనికరం కోసం మనం కనిపెడదాం అని చెప్పేసి చూస్తూ దేవుడిని స్తుతిస్తున్నాడు తప్ప, మరి మనమే రకంగా ఉంటాం. మన జీవితాల్లో బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడిని క్లెయిమ్ చేస్తూ ఉంటాం. నేను బాగానే చేశానే, దేవుడు అన్యాయస్తుడు, నేను బాగానే ఉన్నాను, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటాం. అంటే ఏంటి? మనం బాగానే ఉన్నామని. మనం దేవుని ప్రశ్నిస్తున్నాము అంటే అర్థం ఏంటి? నేను బాగానే ఉన్నాను, నువ్వే తప్పు చేసావు ప్రభువా, నువ్వే నా మీద దయ చూపట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దావీదు యొక్క స్పిరిట్ని చూసినట్లయితే అతను ప్రాణాపాయాలు ఎన్నోసార్లు తప్పించుకుంటున్నప్పటికీ అతను అంటున్నాడు, నాకు భయం సంభవించింది నాన్న, నేను ప్రభువా నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను బట్టి కీర్తిస్తానని. అని అలాగే మొన్న నేను మరి మన ఇంగ్లీష్ హిమ్స్ రిడెంప్షన్ సాంగ్స్లో చాలా ఇంగ్లీష్ పాటలు ఉంటాయి, ఎంత మనల్ని ఉద్యోగపరుస్తుంటే అంటే అందులో ఒక సిస్టర్ గురించి పేరు నాకు గుర్తులేదు, ఒక ఆయన చెప్తున్నారనమాట. 100 పాటలు రాసిందంట ఆవిడ 14 సంవత్సరాల వయసు వరకు కూడా చక్కగా ఆరోగ్యంగా మంచిగా ఉంది. 14వ సంవత్సరంలో అంట నోట్లో వేసుకోవాల్సిన డ్రాప్స్
పొరపాటున కంట్లో వేశారంట. కళ్ళు రెండు పోయినాయి ఆవిడికి, గుడ్డిదైపోయింది. అప్పటి నుంచి 95 సంవత్సరాలు బ్రతికిందంట. ఆ గుడ్డిదైపోయినటువంటి ఆ సహోదరి, నా కళ్ళు లేకపోయినా పరలోక దర్శనంలో నేను ప్రభువుని చూస్తానని, బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనే పాటలో ఒక శరణం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు పాడదాం దాన్ని. పరలోక రాజ్య దర్శనంలో నేను ప్రభువుని చూస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి ఉంటాను, ఎంత గొప్ప నిరీక్షణ ప్రభువా నువ్వు ఇచ్చావని ఆ పాట అర్థం అనమాట. అది మేము ధ్యానిస్తున్నప్పుడు దేవుని సేవకులు నేను కూడా ఎంతో ఏడ్చుకున్నాం అనమాట. 14 సంవత్సరాలు ఆరోగ్యంగా లోకాన్ని చూసి ఆరోగ్యంగా ఒక చిన్న తప్పు పొరపాటున నోట్లో వేసుకోవాల్సిన డ్రాప్స్ కంట్లో వేసి కళ్ళు పోయి గుడ్డిదైపోయింది. బ్రతికినంతకాలం ఇంకా చూపు రాదని తనకు తెలుసు, కానీ తను దేవుణ్ణి దూషించలేదు. కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని తనున్న పరిస్థితులు ఏం చేస్తుంది, నేను తర్వాత పరలోకంలో నా ప్రభువుని చూస్తాను అని చెప్పి మన జీవితాల్లో చేయలేదా దేవుడు? వెంటనే మేము అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా సహోదరి ఎలిజబెత్ విషయంలో ఎంత కృప చూపావు నాయన, ఆ కళ్ళు పోకుండా నువ్వు కాపాడావు ప్రభా. ఆర్మిజాన్ గారి విషయంలో ఆ యొక్క పాయిజన్ లాంటి మందు విసిరేసినప్పుడు అది మొహం మీద పడిపోయినప్పుడు కళ్ళ మీద పడకుండా ప్రభా నువ్వు కాపాడావు ప్రభా. ఏ రకంగా మన ఎవరి జీవితంలో దేవుడు చేయలేదండి. ఇచ్చాడు శాంసన్ విషయంలో ప్రభు ఎలా నిలబెట్టాడు. మనందరినీ రోగాల్లో ఉన్నప్పుడు మనం చనిపోతాం అనుకున్నప్పుడు ఎన్నిసార్లు ప్రభువు తప్పించాడు, జ్ఞాపకం చేసుకుంటున్నామా మనం? ఎన్ని రకాలుగా ప్రభువుని స్తుతించడానికి ఏముంది అనుకుంటాం. ఈరోజు మనకున్న పంటి బాధ, చెవి నొప్పి, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, చిన్న జ్వరాన్ని దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనం ఎప్పుడో మరణమైపోవలసినటువంటి స్థితి నుంచి నా మట్టుకు నాకు లాస్ట్ ఆదివారం చూసినప్పుడు ఏ క్షణం ఎలా గడుస్తుందో అనిపించేటువంటి పరిస్థితి. ఈ దినాన ప్రభు నిలబెట్టలేదా? పరిస్థితులన్నిటి నుంచి కూడా నాకు భయము సంభవించు దినమున, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను. నిజంగా ప్రభువుని ఆశ్రయిస్తున్నామా? జాన్ బాబు జీవితంలో ఆపరేషన్ అవుతుంది, ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆపరేషన్ నుంచి ప్రభు తప్పించలేదా? ఎవరి విషయంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా జీవితంలో ప్రభు ఏం చేశాడు? ఎప్పుడైనా దేవుడు ఈ దినాన సహాయం చేశాడు కనుకే ఈ దినాన్ని మనం నిలబడిన. అందుకే దావీదు చెప్తున్నాడు, ఆయన నన్ను మరణం నుంచి తప్పించాడు కనుక నేను ఆయన్ని స్తుతిస్తాను. కీర్తనలు 86, 12, 13 కూడా చూడండి త్వరగా. కీర్తనలు 86, 12, 13. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ఎలాగ? విత్ ఆల్ మై హార్ట్, నా పూర్ణ హృదయంతో. ఎవరో పక్కోళ్ళు స్తుతిస్తున్నారు కాబట్టి స్తుతించడం కాదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఎవరిని సాక్ష్యం లేకుండా దేవుడు చేయలేదు. ఆయన నన్ను మరణించి తప్పించాడు కాబట్టి నేను స్తుతిస్తానని దావీదు ఎలాగైతే చెప్తున్నాడో ఇక్కడ మన జీవితాల్లో మేము ఒక్కొక్కరి గురించి ప్రభువా నువ్వు మా జీవితంలో ఎలా చేస్తావు, నా భర్త జీవితంలో ఎలా చేస్తావు, నా జీవితంలో, నా కుమారుడి జీవితంలో, నా కుమార్తె జీవితంలో ఎలా చేసావు, అలీనా గ్రేస్ జీవితంలో ఎలా చేసావు, వెంటనే ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాం. అప్పుడు ఏమైపోతే కృంగుదల మన నుంచి దూరంగా వెళ్ళిపోద్దు. ప్రభు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మరి కీర్తనలు 59లో కూడా 16, 17లో చూడండి, అక్కడ చెప్తుంది గాడ్ ఈజ్ మై డిఫెన్స్. చూడండి ఒకసారి, దేవుడు నాకు రక్షణ అంట. ఐ విల్ సింగ్ దై పవర్, ఐ విల్ సింగ్ అలౌడ్ ఆఫ్ దై మర్సీ ఇన్ ద మార్నింగ్, ఫర్ దౌ హ్యాస్ బీన్ మై డిఫెన్స్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద డే ఆఫ్ మై ట్రబుల్. నా యొక్క శ్రమలో నువ్వే నాకు రక్షణ. చదవండి, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదని. ఏం చేద్దాం మనం? ఆయన ఎత్తైన కోటగా మనం ఉండకపోతే శత్రువు ఎప్పుడో మనల్ని పడగొట్టేసును. ఆయనే కనుక ఆపద్దినంలో మనకు ఆశ్రయం ఉండకపోతే ఎప్పుడో మనం మౌనంలోకి వెళ్ళి చచ్చిపోయి నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఎప్పుడో పురుగులు పట్టేసి మనం లేకుండా అయిపోవలసిన వాళ్ళం. కానీ దినాన్న మన యొక్క బలహీనతలను బట్టి, మన అజాగ్రత్తను బట్టి, మన ఏ యొక్క పొరపాట్లను బట్టి కూడా దేవుడు మనల్ని మరణానికి అప్పగించేలేదు, మరణాన్ని నుంచి మనల్ని తప్పించాడు. అవునా కదా? దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రభువానికి వందనాలని హృదయపూర్వకంగా నా మట్టుకు నేను కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నా మట్టుకు నేను మరణాన్ని తప్పించావు కాబట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను. ఆ సహోదరు రాసిన పాట పాడుకుని, అవును ఆవిడ కళ్ళు లేవు, గుడ్డిదే. 14వ సంవత్సరం నుంచి 90వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలండి?
మరి దేవునితో ఎంతగా తను మనోనేత్రాలను తెరిచి ఆత్మపూర్ణురాలుగా ప్రభువుని స్తుతిస్తూ రాసి పరలోకంలో నిన్ను కలిసి నేను ఆనందిస్తాను ప్రభువా అని స్తుతిస్తుందో, ఈ లోకంలో కనపడే వాటి గురించి చూసి లోకం మీద ఆశ పెట్టుకుని హృదయాన్ని కృంగ చేసుకుని దేవుని నుంచి వచ్చే మేలు పొందకుండా ఉండద్దు. ప్రియమైన సహోదరి సోదరులారా, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆయనకి ఇష్టమైన బలి స్తుతియాగమే. కీర్తనలు 50లో చెప్తుంది, స్తుతియాగం అర్పించువాడు. నువ్వే స్థితిలో ఉన్నా, అది కష్టమైన, దుఃఖమైన, సంతోషమైన, బాధ అయినా, ఎటువంటి స్థితి అని, ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు. ప్రభుని స్తుతించడానికి మనం సిద్ధపడదాం. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, head of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. నా సృష్టికర్తను నేను కనపరుస్తాను నా జీవిత కాలం అంతా కూడా. Perfect submission, perfect delight, visions of rapture now burst on my sight. Angels descending, bring from above echoes of mercy, whispers of love. చెప్దాం. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. This is my story. This is my song, praising my Savior all the day long. నా రక్షకుడిని నేను స్తుతిస్తాను నా జీవిత కాలమంతా కూడా. ఈ యొక్క రక్షకుడిని నేను స్తుతిస్తాను అని ఈ పాట చెప్తుంది. Praising my Savior, నా రక్షకుడిని నేను స్తుతిస్తాను నా జీవిత కాలమంతా కూడా. నా జీవిత కాలమంతా కూడా. Perfect submission, all is at rest.
మనకున్న నిరీక్షణ గురించి ఈ యొక్క పాట చెప్తుంది. మైక్ జ్యోతి జాన్ బాబుకి ఇవ్వండి. చెప్పబడిన వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. పరలోక దర్శనం మనం చూడలేకపోవచ్చు, పరలోకం ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు తెలియలేకపోవచ్చు. ఈ ఇహలోకమైన కళ్ళు కనపడకపోయినప్పటికీ కూడా ఆత్మానుసారంగా పరలోకపు దర్శనం ఎలాగైతే చూసి దేవుని బట్టి ఆనందించిందో అట్టి రీతిలో ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక ఉదాహరణలు అయి ఉన్నాయి. అవును తండ్రి, నా పరలోకపు తండ్రిని చూసే ఆ దినము, ఈ లోకంలో నాకు ఈ కళ్ళు కనపడపోయినప్పటికీ, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క బాధలు అన్ని తాత్కాలికమైనప్పటికీ కూడా నిత్యుడగు ఆ యొక్క తండ్రి యొక్క కృపను, ఆ యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహౌత్యాన్ని తన జ్ఞాపకము చేసుకొని, ఓ బ్లెస్డ్ అష్యూరెన్స్, బ్లెస్డ్ అష్యూరెన్స్. ఈ లోకంలో అనేకమైన కంపెనీలు పాలసీలు అనుభవిస్తున్నాయి. ఎల్ఐసి ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అనేకమైన లైఫ్ ఇన్సూరెన్స్లు మనం చూడొచ్చు. కానీ అవన్నీ కూడా కొన్ని షరతులతో ఉన్నవి, అవన్నీ కూడా కొన్ని షరతులతో ఉన్నవి. కానీ ఎటువంటి షరతులు లేని అష్యూరెన్స్, ద బ్లెస్డ్ అష్యూరెన్స్, ఒక నిర్ధారణ మన యేసుక్రీస్తునందే మనకి కలుగుతుంది. ఆ నిర్ధారణ మాత్రమే ఆయనలో మనకి కలుగుతుంది. అవన్నీ కూడా మనం జ్ఞాపకము చేసుకొని రాబో దినాల్ని మనము దేవునికి అప్పచెప్పుకుంటూ పాటలు పాడుతూ ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. చెప్పబడిన కీర్తన గురించి దయచేసి జ్యోతి జాన్ బాబు ప్రార్థనలో నడిపించండి. థాంక్యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. అందరం కూడా ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. థ్యాంక్ యూ జీసస్. నేనున్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను, ఏమున్నా లేకున్నా ఆయన కొరకు జీవిస్తాననే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్. స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట
ఉంచుట నేర్పించు, నాలో ఫల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నాలో ఫల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు తండ్రి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా స్తుతి చేయించు, కష్టాలలోనైనా స్తుతి చేయించు. నేనున్న స్థితిలోనే సరియగు త్రోవల నడువా, కట్టడలను బోధించు, సరియగు త్రోవల నడువా, కట్టడలను బోధించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, మనల్ని ఓడిపోని దేవునికి ఆరాధన చేద్దాం. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేజారిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. నాన్నవారే కాదనగా రక్త సంబంధులై వెలగట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూశారుగా. నాన్నవారే కాదనగా రక్త సంబంధులై వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూశారుగా. తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము, తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము, మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు, దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. పందెమందుండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌరులాల సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగ
నింపెగా పౌలులాగా సాగాలిగా దుర్యోధకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము దుర్యోధకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము సియోనులో మన స్థానము సుస్థిరము సియోనులో మన స్థానము సుస్థిరము సిగ్గుపడనివ్వడు యేసయ్య సిగ్గుపడనివ్వడు సిగ్గుపడనివ్వడు యేసయ్య సిగ్గుపడనివ్వడు స్థితిలో మనమున్నను సిగ్గుపడనివ్వడు పోయినను సిగ్గుపడనివ్వడు అంతహీనంగా చూచినను సిగ్గుపడనివ్వడు ఆశలు అడగారిపోయినను సిగ్గుపడనివ్వడు మాత్రం కలిసి ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓటమిగా పడి రోజైనాను ఓడిపోనివ్వడు చీరాని కూలిన స్థితులైనను ఓడిపోనివ్వడు ఓటమిగా పడి రోజైనాను ఓడిపోనివ్వడు చిరాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఓడిపోని దేవునికి మనం ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమించదన్ అధికముగా అనే పాట పాడుకుందాం. ఆయన ఆరాధనతో ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి మనం అందరం కూడా సిద్ధపడతాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమించేదన్ అధికంగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే
చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో సేవించదను ఆరాధన 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 మమ్మల్ని చూచిన దేవుడు మమ్మల్ని దాటి వెళ్ళిపోని దేవుడు వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఓ యేసయ్యా ఆరాధించు పూర్ణ బలముతో వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా
యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. మన హృదయాంతరం నుంచి ఆయన మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇచ్చిన సమస్తము కూడా ఆయన లేకుండా మనకేమీ కలగలేదు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన లేకుండా మనకేమీ కూడా కలగలేదు. పొంది ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన వలన, ఆయన కొరకు సమస్తాన్ని ఆయన అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఓ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ లార్డ్ ఫాదర్. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నాకయ్యే విడుదలనిచ్చితివే, విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. ఆరాధనా ఆరాధనా ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివే. యేసు ప్రభునకే
నా యేసు ప్రభు నాకే ఎంతో ప్రేమించి నాకయ్యే తెచ్చి ప్రాణము నర్పించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెచ్చి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించిన విమోచించితివే Yes, Lord. విలువైన నీ రక్తము ఆఖరి బొట్టు వరకు నా కొరకు చిందించి నన్ను నా కుటుంబాన్ని విమోచించిన నా దేవునికి చెప్దాం. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే మహిమా ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆఖరిగా ఒకసారి చెప్తామా అందరం కూడా కలిసి ఆరాధనా ఆరాధనా అందరం కూడా కలిసి అందరం కూడా ఏకాత్మతో ఏక మనసుతో ఓ యేసయ్యా నీకు వందనాలు. ఆరాధనా 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 యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే ప్రియ యేసు ప్రభునాకే నా యేసు ప్రభునాకే Yes, Lord. సమీపించరాని తేజస్సుతో ప్రభా ప్రభా మమ్మల్ని ఆవరిస్తున్నందుకు నీకు వందనాలు. ఎన్ని పాటలు పాడినా ఎంత ఆరాధన చేసినా ప్రభా రుణము తీరకట్లు ఉండాల్సిందే తండ్రి. నమ్మదగిన దేవుడుగా ప్రభా నా ఎడల మా ఎడల మీరు కృప చూపిస్తూ నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా జీవిస్తున్న నా తండ్రి శత్రువు మమ్మల్ని ఎంత తరివినప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని ఎంత తరివినప్పటికీ కూడా ప్రభా మీరు శత్రువు ఒక చేతికి మమ్మల్ని అప్పచెప్పకుండా మమ్మల్ని విడుదల పరిచి విమోచించి ఈ దినము జీవప్రాప్తులుగా ప్రభా నన్ను మమ్మల్ని ఉంచినందుకు ప్రభా మా కుటుంబాలను ఉంచినందుకు ప్రభా యొక్క సంఘాన్ని ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. స్తుతికి తన దూతలను కావలియుంచి నన్ను కాయును దేవుడు నాకు తోడయ్యుండి నన్ను నడుపును తన దూతలను కావలియుంచి నన్ను కాయును దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు విరిగి నలిగిన హృదయాలకు
ప్రభువే ఆసన్నుడు. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు. విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు. ఇందనేడు నిరంతరం మారని దేవుడు. నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు. ఇందనేడు నిరంతరం మారని దేవుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపాటు కలిగి ఉందాం. థ్యాంక్ యూ జీసస్. మీరందరూ కూడా పరిచర్య గురించి, దేవుని యొక్క సేవకుల గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. తిమోతి, చాలా దినాల తర్వాత. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. బాగానే ఉన్నావా? బీ హ్యాపీ. ఎందుకు నీరసంగా? ఓకే, సంతోషంగా మన ఫేస్ లేదంటే మన యాటిట్యూడ్ అవతలని ఉత్సాహింపచేసేలాగా ఉండాలి. మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా కృంగిపోయినట్లు ఉన్నట్లయితే మన జీవితం అంతా కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్. దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించాలి, మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీరందరూ కూడా సేవ గురించి, పరిచర్య గురించి, సేవకుల గురించి, మా యొక్క కుటుంబాల గురించి, మేము వెళ్తున్న పరిస్థితుల గురించి మీరు అందరూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. అనేకమైన సాక్ష్యాలు, అనేకమైన హెచ్చరికలు చెప్తా ఉన్నారు. దేవునికి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నాను. అవన్నీ కూడా తగిన కాలంలో ప్రభు ఆయన సమస్తము కూడా జరిగినట్లుగా మనం అందరం కూడా ఇంకా ప్రేయర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో మనం కంటిన్యూ చేద్దాం. తగిన కాలంలో ప్రభు మన జీవితాల్లో కలిగిస్తాడు. నేను దేవుని యొక్క వాక్యము ధ్యానము చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చూపించాడు. ఏంటి అంటే, అనేకమైన సార్లు మన విశ్వాస జీవితంలో అనేకమైనవి మనం నష్టపోతూ ఉంటాం. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము మన యొక్క డే టు డే లైఫ్లో, మన దైనందిన జీవితంలో మన అనేకమైన పనులు చేస్తూ ఉంటాము. దాని వల్ల మన విశ్వాస జీవితాన్ని రెండు కంపేర్ చేసుకుంటే కొన్ని విషయాల్లో మనం నష్టపోతూ ఉంటాము, కొన్ని విషయాల్లో మనము లాభము పొందుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క మాట నేను ధ్యానిస్తున్నప్పుడు, హౌ కెన్ ఎ లాస్ బికమ్ ఎ గెయిన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఒక నష్టము లాభముగా ఎలా జరుగుతుంది? అర్థమవుతుందా నేను చెప్తుంది? మన జీవితాల్లో కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలని లాభము కింద మనం ఎలా మార్చుకోగలుగుతాం అంటే, ఉదాహరణకి నేను చెప్తున్నాను, మనము ఒక బిజినెస్ పెడతాము, లేదంటే ఒక వ్యాపారం చేస్తాము, లేదంటే ఏదైనా చేసినప్పుడు కొన్నిసార్లు నష్టపోవచ్చు, కొన్నిసార్లు దానివల్ల మనకు లాభం రావచ్చు. కానీ నేను చెప్పే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే, కొన్ని విషయాల్లో నష్టము, ఆ నష్టము లాభముగా ఎలా మారుతుంది? ఉదాహరణకి ఇప్పుడు జాషువా సాక్ష్యం చెప్పాడు. అనేకమైన దినాలుగా తన గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, మా కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము. పరిచర్యకి రావడానికి వాళ్ళు సిద్ధపాటు కలుగుతున్నారు. కానీ అది చూస్తే, లోకానుసారంగా చూస్తే నష్టమా కాదా? నష్టమా కాదా? 1,00,000 రూపాయల పైన జీతం వదిలేసుకొని పరిచర్యకి రావడము నష్టమా కాదా? అది ఒక నష్టము. కానీ అది లాభముగా ఎలా కుదురుతుంది? అది లాభముగా ఎలా అవుతుంది మన జీవితంలో? అది నష్టమే, కానీ అది లాభముగా ఎలాగ అవుతుంది అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వెన్ యూ డినై యువర్ సెల్ఫ్, వెన్ యూ సఫర్ ఫర్ క్రైస్ట్ సేక్. దేవుని గురించి మనం ఎప్పుడైతే కష్టాలు పడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, మన జీవితాలలో ఏదైతే నష్టపోయామో దాన్ని దేవుడు లాభకరముగా ఆయన చేయనై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అటువంటి ధైర్యం ముందు మేమందరం కూడా ఉన్నాము. నా జీవితంలో కూడా ఒక ఉదాహరణ, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చెన్నైలో నేను మంచి జాబ్ చేస్తున్నప్పుడు మమ్మీ డాడీ సంరక్షణలో మా అబ్బాయి ఉండేవాడు ఇక్కడ, ఐజక్ మీ అందరికీ కూడా తెలుసు. మమ్మీ డాడీ సంరక్షణలో ఇక్కడ పెరుగుతూ ఉండేవాడు. నేను చెన్నైలో జాబ్, నా భార్య బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండేవారు. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు ఎటువంటి సమయాన్ని తీసుకొని వచ్చాడు? బాబు, మేము ఒంగోలు పరిచర్యకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. ఏంటి పరిస్థితి? మేము ఒంగోలు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము, ఏంటి మీ పరిస్థితి? ఒకే ఒక నిర్ణయం. నేను అన్నాను, మీరు దేవుని యొక్క పనికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏది కూడా అడ్డు ఉండొద్దు, మీరు వెళ్ళండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్. నేను ఆ యొక్క నష్టపోవడానికి నేను సిద్ధపడ్డాను. అటువంటి మంచి కెరియర్, మంచి జాబ్, మా అన్ని సమస్తము అది ఒక్కసారి ఎంతో ప్రయత్నం చేస్తే ప్రభు ఇచ్చాడు ఆ ఉద్యోగం. దాన్ని వదులుకుంటే మళ్ళీ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం. కానీ బోల్డ్ జీతం పోతుంది, అన్నీ పోతూ ఉంటాయి. కానీ దేవుని గురించి దాన్ని ఎలాగ ఎంచుతున్నాము? నష్టముగా మనం ఎంచాలి. హౌ కెన్ యువర్ లాస్ బీ ఫుల్ఫిల్డ్ యాజ్ అ గెయిన్ ఇన్ క్రైస్ట్? మనం దేవుని దగ్గర ఏదైతే దేవుని కొరకు మనం నష్టపోతామో అది మన జీవితంలో అది లాభసాటిగా ఎలా ఉంటుందో మనకి తెలియదు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తమై మనం ఎప్పుడైతే నష్టపోతామో అది ఎప్పుడు కూడా మన జీవితంలో నష్టంగా ఉండదు. మనము దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 16:24 తెలుగులో చదవడానికి సిద్ధంగా ఉండండి. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను కొడతాను. ఎవరు చిన్నపిల్లలు డిస్టర్బెన్స్ చేసినా సరే కూడా నేను డైరెక్ట్గా వచ్చి కొడతాను. ఓకే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 16:24 ఎవడైనాను ఆయన వెంబడించ కోరిన ఎడల, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? తమ్ము తాము ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ఎవరైనా కూడా యేసు ప్రభుని వెంబడించ కోరిన ఎడల తమ్ము తాము ఉపేక్షించుకోవాలి. అనేకమైన సార్లు సెల్ఫ్ డినయల్, మనం ఉపేక్షించుకోలేము. అనేకమైన సార్లు మనం ఉపేక్షించుకోలేము. కావలసిన భోజనం చేస్తాము, కావలసినంత రెస్ట్ తీసుకుంటాము, కావలసినంత కంఫర్ట్ జోన్లో అంటే మంచి సౌకర్యంలో ఉండాలని మనం కోరుకుంటాము. కానీ దేవుని యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఎవరైనాను ఆయన వెంబడించ కోరినేడలా, ఎవరైనాను ఆయన వెంబడించాలి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఉదయాన్నే మనం పాడాము, కష్టాలున్నా ఇబ్బందులున్నా సరే కూడా, కష్టాలు ఎదురైనా నా యాత్రను నేను సాగిస్తాను. అది పాడేవారిలాగే మనం ఉండకూడదు, మన జీవితాల్లో కష్టాలు నష్టాలు అనేకమైన మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితాలు అలాంటివి ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని దాన్ని కొనసాగించుకొని యేసుక్రీస్తు వైపు మన యొక్క పందె రంగంలో మనం ముందుకు వెళ్ళాలి. అపోస్తులైన పౌలు ఇక్కడ చూసినట్లయితే తమ్ము తాను ఉపేక్షించుకోవాలి. వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్. మనం ఉపేక్షించుకొని దేవుని యొక్క సిలువను ఎత్తుకోవడం అంటే అనేకమైన కష్టాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, నష్టాలు మన జీవితాల్లో వస్తుంటాయి. వాటిలన్నిటినీ కూడా మనం అధిగమించుకొని మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుని యొక్క నీతి కిరీటం మనం పొందుకోగలుగుతాం. అనేకమైన సార్లు క్రీస్తు నిమిత్తమై మన నష్టాలు మన జీవితాల్లోకి వస్తున్నప్పుడు దాన్ని అనేకమైన సార్లు మనం యాక్సెప్ట్ చేయలేము. అనేకమైన సార్లు నీ జీతమా దేవుని యొక్క పరిచర్య, లేదంటే దేవుని యొక్క పన, లేదంటే డబ్బా, లేదంటే దేవుని యొక్క విశ్వాసమా, లేదంటే నీ యొక్క ఆరోగ్యమా దేవుడు కావాలా అని అనేకమైన సార్లు మన జీవితంలో రెండు వస్తూ ఉంటాయి. మన జీవితాల్లో అనేకమైన సార్లు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. కానీ అనేకమైన సార్లు ఏం చేస్తాం? మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. ఇటు చూస్తేనేమో పే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆదివారం డ్యూటీకి వెళ్తే ఆ రోజే మనకి డబల్ పే ఇస్తాము, లేదంటే దానికి ఎలవెన్స్ ఇస్తాము అనేకమైన సార్లు. కానీ క్రీస్తు నిమిత్తమై దాన్ని నువ్వు ఎప్పుడైతే నష్టపోతావో, దాన్ని వదులుకోగలుగుతావో, దానికి నీకు గొప్ప లాభసాటి ఉంటుందని అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అది నా టాపిక్. ఈరోజు అక్కడికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు ఫిలిప్పీ 3:7-8 మనం చదువుకుందాం. ఈ దినాన నాకు ప్రభు ఇచ్చిన ధ్యాన వాక్యాలు అవన్నమాట. దయచేసి తెలుగులో చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆమేన్. ఏవేవి నాకు లాభముగా ఉండునో క్రీస్తు నిమిత్తమై వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. అపోస్తులైన పౌలు ఎవరండి? పోయిన వారంలో కూడా నేను చెప్పాను. అపోస్తులైన పౌలు ఎవరు? అపోస్తులైన పౌలు ఒక హింసకుడు, ఒక దూషకుడు, దేవుని నమ్ముకున్న వాళ్ళని హింసించేవాడు, చెరసాలలో ఉన్నవాడు, ఒక ఓడ బద్దలైపోయినప్పుడు ఉన్నవాడు, ఈ పాము కాటుకి ఇరుక్కున్నవాడు, అనేకమైన హీఈస్ అ పర్సిక్యూటర్,
ఒక మాటలో చెప్తే క్రీస్తు బిడ్డల్ని హింసించేవాడు. అటువంటి పౌలు ఏమి రాస్తున్నాడు? 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయినేను ఏవేవి నాకు లాభములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకున్నాను. మనం ఎంచుకోగలమా? క్రీస్తు నిమిత్తమే మనం నష్టముగా ఎంచుకోగలమా? అనేకమైన సార్లు మనం అనేకమైనవి కాపాడుకుందామని అనుకుంటాం, కానీ మన విశ్వాస జీవితాన్ని ఎంతవరకు మనం కాపాడుకోవడానికి మనం ట్రై చేస్తున్నాము? మన విశ్వాస జీవితంలో ఎంతవరకు దాన్ని ముందుకు కొనసాగించుకోవాలని అనుకుంటున్నాము? మన విశ్వాస జీవితము ఏ స్టేజ్లో ఉందో అదే స్టేజ్లో ఉందా, లేదంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, లేదంటే మన ప్రయారిటీ, మన యొక్క ప్రాధాన్యతకు దేనికి ఇస్తున్నాం అన్నది ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామండి? ఒక్కసారి మనం చూసినట్లయితే మనం దేని గురించి నష్టపోవడానికి ఇష్టపడుతున్నామో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏదైతే పెంటగా మనం ఎంచుతామో, ఏదైతే క్రీస్తు కొరకు మనము దాన్ని లాస్గా, నష్టముగా మనం ఎంచుతామో, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ గెయిన్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో అది గొప్ప లాభసాటిగా ఉంటుంది. అది మనకి ముందు తెలీదు, మనకు ప్రారంభంలో అది మనకి తెలీదు. అది మనం ఎప్పుడైతే విశ్వాస జీవితంలో మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మన జీవితంలో దాన్ని అనువర్తింప చేసుకుంటామో, దేవుడు దాని విషయంలో ఒక లాభసాటిగా ఆయన మన జీవితాల్లో మనం నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం విశ్వాస జీవితంలో యేసు ప్రభుని వెంబడించాలి అని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో, ఆ యొక్క సిలువను ఎత్తుకొని మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి బాధలు వస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా సరే కూడా మనం ఎప్పుడైతే వెనక్కి తిరిగిపోకుండా ఉంటామో మన జీవితాల్లో, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వనై ఉన్నాడు, ఎటువంటి పరిస్థితి దేవుడు ఇచ్చాడు. ఆ మాట, వెనక్కి తిరగొద్దు, ముందుకు పద, వెనక్కి తిరగొద్దు అని అన్నాడు. ఏం చేసింది? వెనక్కి తిరిగిపోయింది. ఇట్ బికేమ్ అ గ్రేట్ లాస్ ఫర్ దెమ్. అది గొప్ప నష్టాన్ని క్రియేట్ చేసింది. విశ్వాస జీవితంలో ఇదంతా కూడా ఒక ప్రక్రియలో మనం వెళ్తున్నామండి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ వాట్ వీఆర్ గోయింగ్. ఆ ప్రక్రియలో మన విశ్వాస జీవితంలో దినదినము మన దేవునితో అంటుకట్టబడిన జీవితంలోకి మనం వెళ్తూ ఉండాలి. మన యొక్క విశ్వాస జీవితంలో అనేకమైన అడ్డంకులు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. అనేకమైన సార్లు మనం నష్టపోవాల్సి ఉంటుంది. దేవుని విషయంలో, దేవుని యొక్క బిడ్డల విషయంలో, దేవుని యొక్క పని విషయంలో అనేకమైన సార్లు నష్టపోవాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ గెయిన్ వన్ డే. ఒక దినాన అది గొప్ప లాభసాటి అవుతుంది. అది మనకు తెలీదు. దేవుడు ఒక విధంగా మనం పోగొట్టుకున్నామంటే వేరే విధంగా దేవుడు మన జీవితాల్లో మనకు అనుమతిస్తూ ఉంటాడు. మా జీవితంలో మేము చూసాము, మా యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి, మేము విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుంచి, విశ్వాసులైన వారికి అనేక మందికి సహాయాలు చేసేవారు. ఆర్థిక సహాయం కావచ్చు, లేదంటే ఆ సమయోచితమైన సహాయం ఏదైనా కూడా చేసేవారు. అది మళ్ళీ ఇస్తారని కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఆర్థిక సహాయం ఉదాహరణకు చేశారంటే వాళ్ళు మళ్ళీ ఇస్తారని చేసేవారు. ఎప్పుడు అలా చేసి ఆ ఉద్దేశంతో ఎప్పుడు చేయలే. దేవుని బిడ్డలకి చేస్తున్నారు అంటూ చేసేవారు. దాన్ని బట్టి మేము పిల్లలుగా మేము చూస్తున్నాము, ఎప్పుడు కూడా దేవుడు మాకు ఏది కూడా తక్కువ చేయలేదు. దేవుడు మాకు ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు. ఎందుకంటే ఆయన కొరకు, దేవుని బిడ్డల కొరకు మనం ఎప్పుడైతే నష్టపోవడానికి మనం సిద్ధపడతామో, దేవుడు గొప్ప లాభసాటిగా మన జీవితాల్లో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో ఉద్యోగాలు వదలొచ్చు, లేదంటే ప్రాపర్టీస్ వదలొచ్చు, ఆరోగ్యాలు పోగొట్టుకోవచ్చు, కానీ క్రీస్తు నిమిత్తం మనం ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఆయన మన జీవితాల్లో ఒక లాభసాటిగా ఆయన ఉంచుతాడు. 8వ వచనంకు వెళ్దాం మరొకసారి తెలుగులో. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన, నిశ్చయముగా నా యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా నేను ఎంచుకుంటాను. హల్లెలూయా. ఐ కౌంట్ ఆల్ థింగ్స్ యాజ్ లాస్. నేను సమస్తము దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము గూర్చి సమస్తము కూడా నష్టముగా ఎంచుకుంటున్నాడంట. మనం చూసినట్లయితే మోషే విషయంలో మనం చూడొచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం మోషేని చూడొచ్చు. ఉదాహరణకి మోషే యొక్క జీవితం ఎలాంటిది? మోషే ఎలాంటి జీవితం జీవించాల్సిన వాడు? ఎవరు కుమారుడు? రాజు యొక్క కుమారుడు. ఆ యొక్క కోటలో ఉండి సర్వ సమృద్ధితో జీవించాల్సిన మోషే ఏం చేశాడండి? హీ డినైడ్ ఇట్. దాన్ని పెంటగా ఎంచుకున్నాడు, దాన్ని వదిలిపెట్టేశాడు. దాన్ని వదిలిపెట్టేసి ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలు అని ఎంచుకున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలతో హీ వాంటెడ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల ప్రజలతో శ్రమలు అనుభవించడం చాలా మేలు అని తను ఎప్పుడైతే భావించాడో, దేవుడు మోషేను వదిలిపెట్టలేదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన సపరేటెడ్ లైఫ్, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. లాస్ ఈజ్ నెవర్ లాస్.
ఎప్పుడు కూడా అది నష్టముగా మన జీవితంలో ఉండదు. ఉదాహరణకి పక్షిరాజు గురించి మీకు తెలుసా? పక్షిరాజు ఈ యొక్క ఆకాశంలో అన్ని పక్షుల కంటే ఒక రాణి లాంటి పక్షి అది. పక్షిరాజు ఏం చేస్తా తెలుసా? పక్షిరాజు ఒకానొక సమయంలో అన్ని పక్షుల నుంచి, వాటి తోటి పక్షుల నుంచి దూరంగా వెళ్ళిపోతుందంట. దూరంగా వెళ్ళిపోయి దాని యొక్క ఆ యొక్క ఫెదర్స్, రెక్కలన్నిటినీ కూడా తీసేసుకుంటది, ఈకలు తీసేసుకుంటది, గోర్లు పీకేసుకుంటది. ఇట్ ఈస్ అ లాస్. అవన్నీ కూడా తీసేసుకొని ఒకనొక టైంకి వచ్చేసరికి నూతనమైన రెక్కలు, న్యూ ఫెదర్స్ విల్ కమ్, కొత్త గోర్లు వస్తూ ఉంటాయి దానికి. ఆ పాతవన్నీ వదిలినప్పుడు దానికి కొత్తతనము, కొత్త ఫెదర్స్, కొత్త గోర్లు, కొత్తగా నూతనంగా తయారయ్యి అది మళ్ళీ ఎగరడానికి సిద్ధపడుతుంది. సో పక్షిరాజు వలె మన జీవితాలు యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి 40:31 వచ్చినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారి నూతన బలము పొందుతారు. పక్షిరాజు యవనము వలె మన యొక్క యవనము నూతన మగునట్లుగా మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అటువంటి పక్షిరాజులాగా మన జీవితంలో అనేకమైన నష్టాలు, కష్టాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఉద్యోగం వదలాల్సిన పరిస్థితి ఉండొచ్చు, కుటుంబాన్ని వదలాల్సిన పరిస్థితి ఉండొచ్చు, మన యొక్క ఆరోగ్యాన్ని వదలాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అనేకమైన బాధలు, ఇబ్బందులు మన జీవితాల్లో వెళ్ళాల్సి ఉంటుంది విశ్వాస జీవితంలో. కానీ మనం నిజమైన క్రైస్తవులు అయితే, మన నిజమైన విశ్వాసులు అయితే, ఆ యొక్క లాస్, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ కౌంటెడ్. ఇట్ ఈస్ నాట్ కౌంటెడ్. దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు. ఈ యొక్క లాస్ అన్నది కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై, దేవుని నిమిత్తమై ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో దానికి గొప్ప లాభం అన్నది ఒకటి దాచిపెట్టుకుంటాడని మనం నమ్మాల్సి ఉన్నది. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోకి వెళ్దాం. మరొకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 మనం వెళ్తే, డౌట్లెస్ ఐ కౌంట్ ఆల్ థింగ్స్ బట్ లాస్. అపోస్తలుడైన పౌలు పొందుకున్న ప్రతిదీ అలాంటి వాడైనా సరే కూడా అతను ఎటువంటి కంక్లూజన్కి వస్తున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన ఆ యొక్క సంఘానికి ఆయన రాస్తున్నాడు ఏంటంటే, దేవుని బట్టి ఏది నేను పొందుకున్నా, ఏ విషయాలైతే నాకు లాభసాటిమై ఉన్నాయో అది దేవుని గురించి నేను ఎలా ఎంచుకుంటున్నాడు? అతను నష్టముగా ఎంచుకుంటున్నాడు. దాని తర్వాత నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా. ఇక్కడ యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంటున్నాడు. కానీ ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ హూమ్ ఐ హ్యావ్ సఫర్డ్ ఆల్ థింగ్స్. ఓకే, ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంది, తెలుగులో అన్ని విషయాలు లేవు. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే, ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క అనుభవ జ్ఞానము గురించి నేను అన్నిటినీ కూడా పెంటగా ఎంచుకుంటున్నాను. దాని తర్వాత ఇంగ్లీష్లో ఏం చెప్తుందంటే, డూ కౌంట్ దెమ్ బట్ డంగ్. డంగ్ అంటే ఏంటంటే పెంట, లేదంటే పేడ. మనం ఒక మాటలో చెప్పాలి అంటే డంగ్ అంటే పేడ, యానిమల్ ఎక్స్క్రీషియా. మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో అది ఉంది, తెలుగులో అది లేదు. ఓకే, క్రీస్తు యేసు యొక్క అనుభవ జ్ఞానము బట్టి ప్రతి దాన్ని కూడా పెంటగా ఎంచుకుంటున్నాడంట. దేని గురించి? తర్వాత దట్ ఐ మే విన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని నేను గెలుచుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ప్రభుని నేను గెలుచుకోవడానికి సమస్తాన్ని ఎలా ఎంచుకుంటున్నాడు? పెంటగా ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ దినాన మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేకమైన విషయాలు మనం నష్టపోతూ ఉంటాం. మన జీవితంలో విశ్వాస జీవితంలో నష్టపోతూ ఉంటాము. మా జీవితంలోనే మేము అనేకమైన ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. ఉద్యోగాలు ఎందుకు వదిలేసామో, ప్రాపర్టీ ఎందుకు వదిలేసామో, అనేకమైన సార్లు నా జీవితంలో డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని తట్టు చూసినప్పుడు, ప్రభా నీకు ఉద్యోగం కావాలా? దేవుడు కావాలా? నీకు ఆస్తి కావాలా? దేవుని యొక్క పరిచర్య కావాలా? నీకు కుటుంబం కావాలా? దేవుని యొక్క పరిచర్య కావాలా? అనేకమైన సవాళ్ళు నా జీవితంలో వచ్చినప్పుడు మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాం. మేము మీ అందరికీ కనిపిస్తున్న ఎవరి గురించో మాట్లాడట్లేదు, నా గురించి నేను మాట్లాడుతున్నాను. మీ ముందు కనిపిస్తున్న ఒక సాక్షులుగా మేము కనిపిస్తున్నాము. సంతోషంగా ఉద్యోగాన్ని వదలడానికి, సంతోషంగా ఆస్తిని వదలడానికి, ప్రతి విషయంలో క్రీస్తు కొరకు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆ దినాన బ్రదర్ ఆసఫ్ గారు, జాన్ బాబు వీళ్ళందరూ వచ్చారు. నేను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టి వాళ్ళ ఆస్తి గురించి నన్ను ఏం చేస్తున్నప్పుడు, ఎన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు, వాళ్ళందరూ కూడా జాన్ బాబు ప్రత్యక్ష సాక్షులు మన ముందే ఉన్నారు. ఒకటే ప్రార్థన, నీకు ఆస్తి కావాలా? దేవుడు కావాలా? ఆస్తి కావాలా? దేవుడు కావాలా? 2 ప్రశ్నలు దేవుడు నా ముందు పెట్టాడు. ప్రభు నా ముందు నీ 2 పెట్టినప్పుడు అందరూ నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు. అరే, ఇంత కోట్ల ఆస్తిని వదిలేస్తానంటున్నాడేంటి? బుర్ర పనిచేస్తుందా? మతి స్థిమితంగా ఉందా? ఏం మాట్లాడుతున్నాడు? కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానము, ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్,
క్రైస్ట్. మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం మనందరికీ కూడా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివార కాలంలో మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని మనం ఆకర్షితులవ్వాలి. దేవుని గురించి మనం ఏదైనా వదిలిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో ఏమి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు గురించి, దేవుని గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి నువ్వు దేనన్నా పెంటగా ఎంచావు అని అంటే దాని విషయంలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు, దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. నీ జీవితంలో నువ్వు దేనన్నా వదిలిపెట్టావు, దేవుని యొక్క మాటల నిమిత్తం అనేకమైన సార్లు నిలబడి ఆరాధన నడిపిస్తున్నప్పుడు, లేదంటే వాక్యం పంచుకుంటున్నప్పుడు ఫోన్లు పలానా పోలీస్ స్టేషన్కి రండి, పలానా కేసు ఉంది, మీ మీద వాళ్ళ కేసు పెట్టారు, వీళ్ళ కేసు పెట్టారు, పనికిరాని కేసులన్నీ ఆస్తి లాక్కోవడానికి పెట్టినప్పుడు దాన్ని నేను పెంటగా ఎంచాను. మీ అందరి ముందు కనిపిస్తున్నాను, పెంటగా ఎంచాను. దాన్ని పెంటగా ఎంచి ఈరోజు ఏమి చేస్తున్నాము, ఈరోజు ఏం చేస్తున్నాను, వాటి గురించి తిరుగుతున్నానా, దేవుని యొక్క చిత్తం గురించి తిరుగుతున్నానా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తిరుగుతున్నామా? కమింగ్ ఇన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, కమింగ్ ఇన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, నోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం మనందరికీ కూడా కావాలి. ఇదంతా మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో మిగతాదంతా ఎలా ఉంటుంది? పెంట. మన జీవితంలో ఉద్యోగము పెంటలా కనిపిస్తూ ఉంటుంది, ఆస్తి పెంటలా కనిపిస్తూ ఉంటుంది, కుటుంబము, ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా సాతాను మన జీవితాల్లో జల్లించాలని అనుకుంటుంది. అనేకమైన విషయాలు జల్లించుకుంటూ ఉంటుంది. కుటుంబ విషయంలో కూడా కావచ్చు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఎదురుదాళ్ళు. ఓ మా ఆయన గారు పాస్టర్ గారా, అయితే వద్దులేండి, పాస్టర్ గారు అవుతారంటే నేను పెళ్ళే చేసుకునేవాడిని కాదు. ఓ నువ్వు పాస్టర్ గారువా, కారు పంపించేసేయ్, నాకు అది కావాలి ఇది కావాలి, ఓకే తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో, నీకు ఏది కావాలో అది తీసుకో. బట్ వాట్ వీ వాంట్, ఐ వాంట్ టు ఫాలో జీసస్. ఎవరైనా యేసు ప్రభుని వెంబడించిన ఎడల వారు తమ్మును తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఎప్పుడైతే ఆయన ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. హల్లెలూయా. కమింగ్ టు ద ఎక్సలెన్సీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో మన జీవితాల్లో ప్రతిదీ కూడా పెంట కింద కనిపిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో ఏదైతే పెంట కింద కనిపిస్తుందో దాని విషయం ఎప్పుడైతే మనం దేనైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో, దేని వెనకైతే మనం ఎక్కువ పరిగెడుతూ ఉన్నామో దేవుడు మనల్ని అదే దూరం చేస్తాడు. ఒకసారి నేను అది కూడా చెప్తాను. మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దేని వెనకతలు మనం ఎక్కువ పరిగెడుతూ ఉంటామో అది ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే కూడా దేవునికి అయిష్టమైన దేని వెనకతల మనం పరిగెడుతున్నా సరే కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళలో మనం ఉండమండి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం నెరవేర్చే వాళ్ళలో మనం ఉండము. దాన్ని ఎప్పుడైతే నువ్వు పెంటగా ఎంచుకుంటావో, నీకు ఏది ఎప్పుడు కావాలో, నీ జీవితంలోంచి ఒకటి వెళ్ళిపోయినా, నీ జీవితంలోంచి రెండోది వెళ్ళిపోయినా, నీ జీవితంలోంచి మూడోది వెళ్ళిపోయినా, ఏది ఎప్పుడు కావాలో నా యేసయ్య సమస్తాన్ని కూడా ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయా. లెట్ us come into the excellency of the knowledge of Christ. మరొకసారి 8వ వచనం చదువుదాం. The doubtless I count all things but loss for the excellency of the knowledge of Christ. చదవండి తర్వాత తెలుగులో. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, నా యేసు క్రీస్తుని అందరం కూడా చెప్దాం, నా యేసు క్రీస్తుని గూర్చిన తర్వాత అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటగాను నేను ఎంచుకుంటున్నాను అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇలా నష్టముగాను పెంటగాను ఎంచుకుంటామో తర్వాత మాట తెలుగులో కట్ అయిపోయింది, దెన్ దట్ ఐ మే విన్ క్రైస్ట్. ఓకే, అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే కొన్ని విషయాలు దేవుని గురించి నష్టముగాను పెంటగాను మనం ఎంచుకుంటామో, అర్థమవుతుందా? అది ఇక్కడ చూడండి 8వ వచనం, ఏ డౌట్లెస్ ఐ కౌంట్ ఆల్ థింగ్స్. ప్రతి విషయం కూడా ఎలా ఎంచుకుంటున్నాడు? లాస్. ప్రతిదీ కూడా ఎలా ఎంచుకుంటున్నాడు? లాస్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నష్టపోతూ ఉంటాం, దేవుని యొక్క పనిలోకి వెళ్తున్నప్పుడు మనం నష్టపోతాము. అనేకమైన విషయంలో మనం నష్టపోతూ ఉంటాము. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అనేకమైన సార్లు మనం అభివృద్ధి చెందుతామని చెప్పలేము. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఒక సాక్ష్యాన్ని మన జీవితంలో ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి. మన సాక్ష్యాన్ని ఆయన ఇంకా అభివృద్ధి చెందాలి, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, దాన్ని స్థిరపరచాలి. అంటే కొన్నిసార్లు మారా అనుభవాల గురించి కూడా ఆయన పంపిస్తాడు, కొన్నిసార్లు నష్టాల్లోంచి కూడా మనల్ని పంపిస్తాడు, కష్టాల్లోంచి కూడా ఆయన పంపిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? యు కౌంట్ ఇట్ యాజ్ లాస్. తర్వాత
ఎందుకుగా దాన్ని లాస్గా పెంటగా మనం ఎందుకు ఎంచాలి? ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము మనకు వచ్చినప్పుడు దాన్ని మనం పంటగా ఉంచుతాము. దాని తర్వాత ఫర్ హూమ్ ఐ హ్యావ్ సఫర్డ్ లాస్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఎప్పుడైతే ఏటి నిమిత్తం అయితే మనము పెంటగా నష్టముగా మనం ఎంచుతామో, ఐ కౌంట్ దెమ్ బట్ డంగ్. దాన్ని ఎలాగెంచుతున్నాడు? ఒక పెంటలాగించుతున్నాడు, ఒక పెంటలాగించుతున్నాడు. మనం బాత్రూమ్కి వెళ్తున్న ప్రతిసారి కూడా ఈ మెసేజ్ మీకు గుర్తు రావాలి. మీరు బాత్రూమ్కి వెళ్తున్న ప్రతిసారి ఈ మెసేజ్ మీకు గుర్తు రావాలి. దేన్ని మనం లక్ష్య పెట్టాలో, దేన్ని మనం అలక్ష్య పెట్టాలో, దేన్ని మనం లక్ష్య పెట్టాలో, దేన్ని అలక్ష్య పెట్టాలో. లెట్ us come into the excellency of the knowledge of Christ so that one day you will win Christ. ఈ దినాన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాము, అనేకమైన ప్రార్థనలకు వెళ్తున్నాము, అనేకమైన దశంభాగాలు ఇస్తున్నాము, అనేకమైన కానుకలు ఇస్తున్నాము, అనేకమైన ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, దేవుని గురించి అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాము. కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఎక్సలెన్సీ ఆఫ్ క్రైస్ట్, దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోకి నువ్వు కానీ నీ కుటుంబం కానీ లేనట్లయితే నీ యొక్క విశ్వాస జీవితం వ్యర్థం. ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఇస్తున్నాం, నలుగురితో నో. మై గాడ్ డోంట్ వాంట్ దట్. వెజిటబుల్ షాప్కి వెళ్ళినప్పుడు టమాటాలన్నీ లేదంటే ఉల్లిపాయలన్నీ తీసుకొని అలా వేసేస్తామా? ఎంచుతావే. యేసు ప్రభు మనల్ని ఎంచుతాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు పిక్ us. దేవుడు మనల్ని ఎంచుతాడు. మన విశ్వాస జీవితంలో సడలిపోయామనుకోండి, విశ్వాస జీవితంలో కదిలిపోయామనుకోండి, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులకి, నీ జీవితంలో నీ యొక్క విశ్వాసం కదిలిచ్చిపోయింది అనుకోండి, నువ్వు నిలబడలేవు. వెన్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్, నువ్వు ఎప్పుడైతే స్థిరంగా లేవో, నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు కదల్చబడిపోతున్నావో, నా యేసయ్య నిన్ను పిక్ చేయడు, నిన్ను ఎంచుకోడు, నిన్ను తీయడు, అర్హమైన పాత్రగా నిన్ను తీయడు. ఆయన తీయలేకపోతే నువ్వు ఎంత చేస్తే మాత్రం ఏం ఉపయోగం? నువ్వేం ఉపయోగం? మన జీవితాలు మరొక్కసారి మనం సరి చేసుకుందాం. ఆఖరిగా ముగించుకునే ముందు ఒక మాట నేను చెప్తాను. వాట్ ఎవర్ ఈజ్ వీఆర్ ఫేసింగ్ నవ్ డేస్, ఈ దినాన్న మనము ఎదుర్కొంటున్న నష్టములు కావచ్చు, కష్టములు కావచ్చు, ఇవన్నీ కూడా రాబోతున్న మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు. హల్లెలూయా. రాబోతున్న మహిమ ఎదుర్కొండా అవన్నీ కూడా ఎన్నదగినవి కాదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో మనం ఆలోచించి ఎదుర్కొందాం. ఏ విషయాలు మనం నష్టపోతున్నాము, దేని విషయమై మనం నష్టపోతున్నాము, దాని ముందు ప్రభు ఉంచిన ఆ యొక్క లాభం గురించి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించదు. దేవుని విషయంలో మనం ఎప్పుడు మనం చేసేవాళ్ళలాగా, దేవునికి మనం ఇచ్చేవాళ్ళలాగా, దేవుని కొరకు వెళ్ళేవారుగా, దేవుని యొక్క పనిలో వాడబడేవారులాగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఇప్పుడు లోకానుసారంగా అది మనకు కష్టంగానే ఉండొచ్చు, లోకానుసారంగా అది ఇబ్బందికరంగానే ఉండొచ్చు, కానీ అది గొప్ప లాభము. దానివల్ల ఏమవుతుంది? దేవుని నువ్వు విన్ అవుతావు. యు విల్ విన్ క్రైస్ట్. యు ఆర్ గోయింగ్ టు విన్ క్రైస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా. ఆఖరిగా యోహాను రాసిన జాన్ చాప్టర్ 15 verse 2 ఒకసారి చదవండి. లార్డ్ ఫాదర్ వి థ్యాంక్ యూ. ప్రభా, ఫలించే వారిలో మమ్మల్ని ఉంచండి తండ్రి, సహాయం దయచేయండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఉంచండి. తెలుగులో అలా చెప్తుంది, కానీ ఇంగ్లీష్ లో ఇంకా క్లారిటీ ఉంది. ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ బేరత్ నాట్ ఫ్రూట్ హీ టేకెత్ అవే. అంటే ఫలించని ప్రతి కొమ్మ, ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు దేవునికి అర్హమైన పాత్రగా దేవుని చేత నువ్వు ఎన్నుకోబడలేకపోతే, నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుని చేత నువ్వు ఎంచుకోబడలేకపోతే, నువ్వు ఎలాగైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచివి ఎలాగైతే నువ్వు ఎంచుకుంటావో, అలాగా నువ్వు దేవుని చేత నువ్వు ఎన్నబడిన వాడవి కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడు? హీ బేరెత్ నాట్ ఫ్రూట్ హీ టేకెత్ అవే. ప్రతిదాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. అండ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేరెత్ ఫ్రూట్, ఫలించే ప్రతి కొమ్మను ఆయన ఏం చేస్తాడు? హీ విల్ పర్జ్ ఇట్. అంటే ఏం చేస్తున్నాడు? తెలుగులో సరిగ్గా లేదు ఆ మీనింగ్. పర్జింగ్ అంటే ఉదాహరణకి అందరూ కూడా మొక్కలు ఫాలో అవుతున్నారు కదా ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఒక గోళము లేదంటే పంటలు పండించేస్తున్నారు ఇంట్లో. ఏదన్నా ఇప్పుడు గులాబీ మొక్క ఉండాలంటే దాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తూ ఉంటారు. బాగా గుబురుగా పెరగాలి అని అంటే, కొన్ని ఫ్లవర్స్ లేదంటే ఫ్రూట్స్ రావాలంటే దాన్ని ఏం చేస్తారు? దాన్ని కట్ చేస్తారు, దాన్ని గ్రూమ్ చేస్తారు, ట్రిమ్ చేస్తూ ఉంటారు. అంతేనా? అర్థమవుతుంది జాన్ బాబు? కట్ చేస్తారు. దాన్ని అన్ని రకాలుగా కట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే, దాంట్లో ఈ కావాల్సిన అన్ని పోషకాలు పోసినప్పుడు దాన్ని పర్జింగ్ అంటారు. దాన్ని కట్ చేసినప్పుడు, దాన్ని ట్రిమ్ చేస్తున్నప్పుడు దాంట్లో పనికిరానివన్నీ తీయడాన్ని ఇంగ్లీష్లో పర్జింగ్ అంటారు. అంటే తెలుగులో ప్రక్షాళన అని అన్నాడు, కానీ
ప్రక్షాళన అన్నాడు కానీ ఆ యొక్క అగ్రికల్చర్ లాంగ్వేజ్లో, ఆ యొక్క వ్యవసాయ లాంగ్వేజ్లో దానికి వేరే పదం ఉంటుంది. సో అది బాగా పెరగాలి అని అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు, దాన్ని కట్ చేస్తారు, దాన్ని గ్రూమ్ చేస్తారు, దాన్ని అన్ని రకాలుగా కత్తిరితో కట్ చేసి అది మంచిగా ఫలించినట్లుగా ఇట్ విల్ బి పర్జ్డ్. మన జీవితంలో కూడా లెట్ us ask the Lord, Lord purge me, ప్రభా నన్ను కత్తిరించు, నన్ను నీకు ఇష్టమైన దానిగా, నన్ను శ్రమలనే కొలిమిలో, కష్టాలనే కొలిమిలో, బాధలనే కొలిమిలో, అనారోగ్యాలనే కొలిమిలో, కుటుంబ సమస్యలనే కొలిమిలో ఆయన మళ్ళీ అనేక రకాలుగా ఆయన మళ్ళీ కట్ చేస్తూ ఉంటాడు. ఆయన మళ్ళీ కట్ చేస్తూ ఉంటాడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్, దాన్ని మనము అనుమతించాలి. ప్రభా అది భరించే కృపని నాకు దయచేయమని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, అది ఎందుకు ఆయన కట్ చేస్తున్నాడు, మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనకి షుగర్ డౌన్ చేసేది మనల్ని చంపేయడానికి కాదు, ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలి, మనం ఇంకనూ ఫలించాలి, ఆయన కొరకు వాడబడాలి, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం ఇంకనూ ఫలించువారుగా ఉండడానికి అనేకమైనవి మన అనారోగ్యాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, చెవు నొప్పులు కావచ్చు, అవి ఇవి దేవుడు అన్నీ పెడతాడు. హీఈస్ పర్జింగ్ us త్రూ మెనీ థింగ్స్. నా జీవితంలో అనేకమైన విషయాల్లో దేవుడు ప్రతి దాన్ని కూడా సంతోషంగా ప్రభా నీకు వందనాలని చెప్తాను. సంతోషంగా నువ్వు వెళ్ళలేని ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు, చెప్పలేనివి, ఎదుర్కోలేనివి అనేకమైన సార్లు జీవితంలో ఎదుర్కొంటున్నాం. కానీ ప్రతి విషయంలో ప్రభా ఏంటి ఇది అని ఒక్క విషయం కూడా నేను ఇంట్లో చెప్పను. నేను చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, దేవుని యొక్క సేవకురాలే సాక్షులు. అర్థమవుతుందా? దేవుని యొక్క సేవకురాలే సాక్షులు. ఒక్క విషయం కూడా నేను వాళ్ళకి చెప్పను. నేను ఏట్ల గుండా వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? నా యేసు ప్రభు ఉన్నాడు. మై లార్డ్ ఈస్ దేర్. ఎవ్రీ లాస్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్ విల్ బి గెయిన్ వన్ డే. క్రీస్తు కొరకు నువ్వు ఏదైతే నష్టపోతున్నావో, క్రీస్తు కొరకు నువ్వు ఏదైతే విడిచిపెడుతున్నావో, క్రీస్తు కొరకు నువ్వు ఏదైతే పెంటగా ఎంచుకుంటున్నావో, దాన్ని ఒక దినాన మేలుగా దేవుడు ఆయన చేయనే ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు మేలుగా చేయనే ఉన్నాడు. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, దేవుని గురించిన అనుభవ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే, దేంటికి ఏం చేయాలి, ఏం చేయకూడదో ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క ఆలోచన ఆయన ఇస్తారు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం మనలోకి వస్తుందో, దేన్ని పెంటగా వెంచాలో, దేన్ని లక్ష్య పెట్టాలో దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. దేన్ని లక్ష్య పెట్టాలో, దేని అలక్ష్య పెట్టాలో దేవుని చూస్తాడు. దీని అంతటికి గల కారణం ఏంటో తెలుసా? దీని అంతటికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభుని నేను నెగ్గాలి, యేసు ప్రభుని నా సొంతము చేసుకోవాలి, యేసు ప్రభు కొరకు నేను జీవించాలి, ఆయన నాకు ఆదరణకర్తగా ఉండాలి, ఆయన నా కుటుంబానికి తండ్రిగా ఉండాలి, ఆయన నన్ను నడిపించే నాథుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం మనలో ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు అనేకమైన మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఇవన్నీ కూడా నేను చెప్పే ఇంకా ముగించేస్తున్నాము. ఎప్పుడైతే దేవుని యొక్క అనుభవ జ్ఞానం మన జీవితాల్లోకి వస్తుందో, అనేకమైన పర్జింగ్ మన జీవితంలో జరుగుతుంది, అనేకమైన కట్టింగ్లు మన జీవితంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు దానికి మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, యజమానుడు ఎప్పుడైతే మనల్ని కట్ చేస్తున్నాడో, ఎప్పుడైతే మనల్ని ట్రిమ్ చేస్తున్నాడో, మన జీవితాల్లో ఎప్పుడైతే కష్టం కలుగుతుందో, అనేకమైన పరిస్థితుల ద్వారా ఆయన మనల్ని ఎప్పుడైతే కట్ చేస్తున్నాడో, దానికి మనం విధేయత చూపిద్దాం, మన యొక్క తలొగ్గుదాం. ప్రభా భరించే కృపనివ్వండి, శక్తిని నాకు దయచేయండి. ఈ పరిస్థితి ద్వారా నాకేమి నేర్పిస్తున్నావు తండ్రి? ఈ పరిస్థితి ద్వారా నేనేం చేయాలి? ఓ ప్రభా, నేను మంచి చేయాలని నేను వెళ్ళినప్పుడు నాకు చెడు ఎదురవుతా వచ్చింది అనేకమైన సార్లు. ఒకరికి మంచి చేయాలనుకున్నప్పుడు నాకు చెడు ఎదురైంది. నేను ఒకరికి మంచి చేయాలి అని అనుకున్నప్పుడు నాకు చెడు ఎదురైంది. ఒక బ్రదర్ గురించి వెళ్తున్నప్పుడు నాకేదో యాక్సిడెంట్ అయ్యింది, లేదంటే ఇంకొకరి గురించి నేను ఏదో శ్రద్ధ వహిస్తున్నప్పుడు నాకు ఇలాగైంది. ఇవన్నీ కూడా దో ఇట్ ఈస్ అ లాస్, దేవుని కొరకు అది నువ్వు పెంటగా ఇచ్చినప్పుడు, నువ్వు నష్టపోయినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ గ్రేట్ గెయిన్. దాన్ని ఒక లాభసాటిగా ప్రభు చేయనే ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి విన్నవారు మీ అందరి జీవితంలో కూడా మనం కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఒక్క నిమిషం దేవుని అడుగుదాం. ప్రభా, మా జీవితంలో ఎటువంటి జీవితాల్లో మేము ఉన్నాము తండ్రి, మరొక్కసారి దేవుని వెంబడించడానికి, దేవుని ఆత్మతోను సత్యంతోనూ మనం ఆరాధన చేయడానికి, మనం చేస్తున్న ప్రతి పనిలో ఆయన మనకి సహకారులుగా ఉండాలంటే ప్రభా, మా జీవితంలో మీరు మాకు తెలియచేయండి తండ్రి. లార్డ్, ఐ హ్యావ్ డిసైడెడ్. లార్డ్ ఫాదర్, వి థ్యాంక్ యూ. ప్రభా, మమ్మల్ని సిద్ధపరచండి, మరొక్కసారి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీరు మమ్మల్ని ప్రక్షాళన చేస్తున్నప్పుడు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నప్పుడు తండ్రి, మీరు మాకు సహకారంగా ఉండి. అంకుల్ ఆనంద లాజరస్ దయచేసి ముందుకు రండి, చెప్పబడిన వాక్యం గురించి ప్రార్థన చేయడానికి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. యేసయ్యా, మీకు వందనాలు. మా జీవితంలో మీరు అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకోవడానికి ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి అని దేవుడిని అడుగుదాం. దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి. అవును తండ్రి, యేసు ప్రభువుని కూర్చిన అనుభవ జ్ఞానంలోకి మనమందరం కూడా వెళ్ళాలి.
దేన్ని పెంటగాయించాలి, లేదంటే దేని పట్ల మనం లక్ష్యం పెట్టాలి. ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని కత్తిరిస్తున్నప్పుడు, మమ్మల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ పర్జింగ్ us, we obey to your word, O Lord. మీ యొక్క మాటకి ప్రభా మేము సిద్ధపడి ప్రభా దానికి మేము తల ఉంచి మా జీవితాల్లో ప్రభా మేము ఎలా జీవించాలో నిశ్చయముగా ఆఖరిగా మనం ఏం చేయాలి, దేవుణ్ణి మనం పొందుకోవాలి. వీ హ్యావ్ టు విన్ క్రైస్ట్. మన యొక్క గోల్, మన యొక్క ఆలోచన, లేదంటే మన యొక్క అల్టిమేట్ గోల్ ఎలా ఉండాలంటే క్రీస్తుని నేను సొంతము చేసుకోవాలి. ఐ హ్యావ్ టు విన్ క్రైస్ట్. I have to win Christ. That is the ultimate goal of Apostle Paul. అపోస్తలుడైన పౌలు ఇది రాయడానికి గల కారణం ఏంటంటే I have to win Christ. దేవుని నేను నెగ్గాలి, యేసు ప్రభుని నేను సొంతం చేసుకోవాలి. జీవితంలో పరిస్థితులు ఎలాంటివైనా సరే కూడా యేసు ప్రభుని సొంతం మన జీవితంలో చేసుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి ఫలించాలి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. Hallelujah. ప్రభు యేసు రక్తమే జయం.